ఈ ఫ్లవర్ ఎగ్జాక్ట్ షేప్ రావాలి అంటే కొన్ని టిప్స్ చెప్తాను, ఖచ్చితంగా మిస్ అవ్వకండి. బేస్ చేస్తున్నప్పుడు 8 కుందన్స్ అటాచ్ చేయాలి. ఒకదానికి కరెక్ట్గా ఆపోజిట్లో కరెక్ట్గా మీరు పెడితే ఫ్లవర్ షేప్ సర్కిల్ వస్తుంది. మిడిల్లో కుందన్ స్టిక్ చేసుకొని దానిపైన 5 పెటల్స్ దాకా కుందన్స్ అటాచ్ చేయాలి. దాని మిడిల్లో ఒక కుందన్. దట్స్ ఇట్, మన ఫ్లవర్ రెడీ అయిపోయింది. అది కట్ చేసుకున్న తర్వాత ఇలాంటి షీట్ ఒకటి తీసుకొని మళ్ళీ స్టిక్ చేసుకొని కట్ చేయాలి, బికాస్ బేస్ స్ట్రాంగ్గా ఉండడానికి. నేను యూస్ చేస్తున్న షీట్ లింక్ మీకు కావాలి అంటే లింక్ అండ్ కామెంట్ చేయండి, మీకు డైరెక్ట్ మెసేజ్ పెడతాను. 2-3 అవర్స్ డ్రై అయిన తర్వాత మనం పెటల్ షేప్లో కింద షీట్ని కూడా కట్ చేసుకోవాలి. సో నీట్ ఫినిషింగ్ కోసం అలా నేను 4 రెడీ చేసుకున్నాను. ఇప్పుడు క్లిప్ బేస్ తీసుకుని దానికి గ్లూ అప్లై చేసుకుని మీకు ఎలా కావాలంటే ఫార్మేషన్ స్టిక్ చేసుకోవడమే. నాకైతే ఆ స్టిక్ చేసిన వీడియో మిస్ అయింది, సో సారీ. నేను నెక్స్ట్ టైం మళ్ళీ మీకు పంపిస్తాను. మేము బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాం. మీకు ఈ మేకింగ్ నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి. అండ్ మళ్ళీ రేపు నేను ఇంకో ట్యుటోరియల్తో వచ్చేస్తాను. బాయ్ బాయ్.